కానీ కేసీఆర్ని ఏడు అరెస్ట్ చేయాల్సి వస్తుందో అన్న భయంతోనే కాంగ్రెస్ ఈ ఆధారాలు బయట పెడతలేదు. ఈ కుందేలు పరుగులు తీసిన ఫస్ట్లో స్టార్టింగ్లో కుందేలు పరుగులు తీసినట్టు కేసును మొదలుపెట్టారు. ఇప్పుడు నత్తనడకలు నడుస్తుంది, కావాలని చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా. నేను ఒకటే క్లియర్గా అడుగుతున్నా, 10 ఏళ్ళు మీకు అధికారంలో ఉండే ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కొన్ని పార్టీలని కలుపుకొని 18 మంది పార్టీలను కలుపుకొని మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. మీరు మొన్న ఎన్నికల్లో క్లియర్ కట్గా బీఆర్ఎస్ బీజేపీకి పనిచేసిందా? మీరే ఓట్లు, మీరు మీకు దేశం ధర్మం అంటారు కదా, పదండి, ఇది ఇద్దరు పదండి, నేను ప్రూఫ్ ఇస్తా. మీరు దేవుళ్ళని నమ్ముతారు కదా, దేవుళ్ళ మీదనే రాజకీయం చేస్తారు కదా, అదే దేవుళ్ళ దగ్గర పోయి పచ్చి బట్టలతోని అదే లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్దాం, పచ్చి బట్టలతోని ఆడ ప్రమాణం చేద్దాం. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరించి మొన్న పార్లమెంట్ ఎన్నికలకు పోయినరా లేదా, మేము టాటాయిస్ లాగా నడుస్తున్నామా లేకపోతే కుందేలు పరుగు పెడుతున్నామా అనేది మీకు అనవసరం. మేము పనిచేయకపోతే నిలదీయడానికి మీకు అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. ప్రజల్లో మీరు కూడా భాగస్వామ్యం, మీరు కూడా తెలంగాణ ఓటర్లు, మీరు అడుగుదురు. కానీ నిన్న మొదలుపెట్టి ఈరోజు దాని మీద విచారణ జరుగుతుంటే రేపు అయ్యేదానికి కూడా చూడకుండా ఇప్పుడిప్పుడే వండిన దాన్ని ఉడకకముందే పలుకున్నప్పుడు తిందామని ఆలోచన చేస్తే ఇక చాలా జరుగుతుంది తెలంగాణలో. మీరు ఇవన్నీ వద్దు. నేను ఒక్కటి అడిగిన, మీరు నమ్ముకున్నదే లక్ష్మీదేవి దేవాలయంకు, అమ్మవారి దేవాలయంకు పోదాము. ఆడ తడి బట్టలతోని మేము ఇద్దరం నిలబడదాం. తడి బట్టలతోని మీరు మీ బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందా లేదా అని ప్రమాణం చేయండి. మేము కూడా నిలబడతాం. మేము బీఆర్ఎస్తో మాకు ఎలాంటి సంబంధాలు లేవు అని మేము ఈరోజు ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ కేసీఆర్తో చూసి భయపడుతున్నారని చెప్తున్న ఈ సన్యాసులకి, కేసీఆర్ని చూసి భయపడే స్థాయిలో ఎవరన్నా ఉన్నారా తెలంగాణలో? మా ఊర్లో చిన్నపిల్లగానికి అడిగితే కూడా కేసీఆర్ని బుగులు పడ్డాడు. అది రేవంత్ రెడ్డి దగ్గర చెప్తున్నావా నువ్వు? కాబట్టి నేను అడుగుతున్నా, పదండి, మీరు నమ్ముకున్న దేవాలయం దగ్గరికి మేము వస్తాం. తడి గుడ్డల మీద ప్రమాణం చేద్దాం. అంటే ఈ పార్టీని ఓడగొట్టుకున్న ఇంకో పార్టీకి ప్రాణం పోయాలని చూస్తాడా కేసీఆర్? అంతా దిగజారినట్రక? దిగజారకపోతే బిడ్డ జైలుకి ఎందుకు పోతుండే? ఏ స్థాయిలో స్కాములు చేసి జైలుకు పోయినారు నాకు చెప్పండి. ఏ రకంగా దోపిడీ చేసిండ్రు వాళ్ళు? అవును, అది లేకపోతే గత్యంతరం లేదు కదా. మనుగడ లేదు, జీవితం మీద మనుగడ లేదు. అమిత్ షా మోదీకి తల వంచి తలకాయ తీసుకొని పోయి కాళ్ళ మీద నమస్కారం చేసి బిడ్డను జైల్లోకి విడిచిపెట్టుకొని, ఇందాక మీరు అన్నట్టుగానే లేకపోతే ఏ ఈడీ విచారణ అది ఇది జరుపుకొని ఢిల్లీ నుంచి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఎట్లన్నా తయారు చేసుకొని పెట్టుకుని అక్కడి నుంచి పరారు కావడం తప్పించి వేరే గత్యంతరం కేసీఆర్కి లేదు. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఆయన కేసీఆర్ కావాలని బీజేపీకి సపోర్ట్ చేసినట్టయితే బీఆర్ఎస్ 8 సీట్లు తీసుకొని సెంట్రల్లో కీలకం అవుతుండే కదా కేసీఆర్. ఈరోజు ఏమున్నదని కీలకం అవుతాడు? సెంట్రల్లో ఏమున్నది? అయితే రాష్ట్రాల్లో అధికారం కూడా ఉండాలి, లేకపోతే 10 ఎంపీ సీట్లను ఉండాలి. ఏం చేసి కేసీఆర్ కీలకం అవుతాడు? నారా చంద్రబాబు నాయుడు లాగా? చెప్పండి నాకు. నేను ఏం అడుగుతలేను. నాకు మీరు 100 ప్రశ్నలు వేసినా నా క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే. మీ 100 క్వశ్చన్స్కి నా ఒక్కటే ఆన్సరు. చార్మినార్ దగ్గర ఉన్న మహాలక్ష్మి దేవాలయం మీరన్న మాటకే పదండి, అక్కడ తడి బట్టల మీద పసుపు బండారం పోసుకొని నిలబడి సమాధానం చెప్పమని ప్రజలకి, తెలంగాణ ప్రజలు. ఇంకొకటి వద్దు. మీరు 100 ప్రశ్నలు అడిగినా నా దగ్గర నుంచి అది ఒక్కటే. రండి, ఛాలెంజ్కి సిద్ధమా? ఓకే, అదే ఇప్పుడు గొర్రెల స్కీమ్ కూడా బయటపడ్డది. స్కామ్ వచ్చిందని చెప్పేసి కేసీఆర్ స్కీమ్ తీసుకొస్తే కొంతమంది అధికారులు స్కామ్ చేస్తే రేవంత్ రెడ్డి వీళ్ళకి పైసలు ఎగ్గొట్టడానికే దీన్ని ఏదో స్కామ్ లాగా మొత్తం చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి చెప్తారు. పైసలు ఎగ్గొట్టడానికి, గొల్ల కుర్మలకు పైసలు ఎగ్గొట్టడానికే దీన్ని స్కామ్ను ఏదో హైలైట్ చేసి ఎవరన్నారు ఆ మాట? బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళకి పని పాట లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నారు. స్కామ్లు ఆల్రెడీ నిరూపితమైనవి. 100 కోట్ల స్కామ్ చేసిండ్రు. మీలాగా గొర్రెలను యాదవునికి గొర్రెలు మేపుకో, బర్రెలు మేపేటోనికి బర్రెలు మేపు, ఎడ్లు కాసేటోనికి ఎడ్లు గాయి అనే తత్వం మాది కాదు. అందరూ పనిచేయాలి. అందులో కుల వృత్తి మాత్రమే ఇంపార్టెంట్ కాదు. అందరూ అన్నీ చెయ్యాలి. వాళ్ళకు అవకాశం ఉన్న చోట్ల ఉద్యోగాలు రావాలి, అవకాశం ఉన్న చోట్ల వ్యాపారాలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మీలాగా గొర్రెల మందలు చేసి ఒక్కొక్క గొర్రెల మీద మీరు తిన్నటువంటివి ఇందాకనే నేను పొద్దున్నే టీవీ చూసిన. నేను స్కామ్ ఏంది, కథ ఏంది, మొన్న తలసాని శ్రీనివాస్ కథ ఏంది, ఏ రోజన్నా మల్లారెడ్డికి అవుతున్న పరిస్థితి తలసాని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వస్తుందేమో అనే పరిస్థితిలో మీరుండి ఈరోజు అది తప్పించుకోవడానికి
ముఖ్యంగా బీఆర్ఎస్ తప్పించుకునేది ఏంటంటే స్కామ్ జరిగింది అని చెప్పి మేము చెప్తే తప్పించుకోవడానికి కాంగ్రెస్ చేస్తుంది అని మీరు నెపమేస్తారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఆ స్కామ్ చేసిండు, అది తెర మీద కనబడకుండా ఉండే ప్రయత్నమే ఇది అని చెప్తారు. ఓకే, అదే ఈడీ కూడా లేఖ రాసింది, ఈ కేసును మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఈడీ అంటుంది. అప్పచెప్పడం సిద్ధమక్క? ఇన్నేళ్ల నుంచి ఏం చేసిండ్రు ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఏం చేసింది అని అడుగుతున్నాను నేను. ఇన్నేళ్ల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు నేను ఇప్పటిదాకా అడిగిన ప్రశ్న అదే, బీజేపీలకు అంత దమ్ము ఉంటే 10 ఏళ్ల నుంచి కేసీఆర్ మీద ఈగ వాళ్ళనియకుండా ఎందుకు కాపాడుకున్నారు? ఇన్ని రోజులు ఈడీ గుర్తు రాలేదా? ఇంతమంది మీద తెలంగాణలో నేను ఓవైసీ మీద ఈడీ దాడులు జరగవు, కేసీఆర్ మీద ఈడీ దాడులు జరగవు. దేశం మీద ఎక్కడెక్కడోళ్ళకో చిన్న చిన్న వాళ్ళకి ఈడీ దాడులు జరుగుతాయి, వీళ్ళొక్కల మీద ఎందుకు జరగవు? నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణలో విచారణ మేము జరిపించుకుంటాం, ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలనో అధికారులు పనిష్మెంట్ ఇస్తారు. మీ మధ్యలో మీదేందంట ఈడీది? ఇన్నేళ్ళు లేని ఆలోచనకి ఇప్పుడే ఎందుకు వచ్చింది మీకు తెలియదా? ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏటీఎం కార్డ్ అయింది కేసీఆర్కి, ఈరోజు కాళేశ్వరం ఏటీఎం కార్డ్ అయింది, భూములు ఏటీఎం కార్డ్ అయిన అన్నోళ్ళు ఒక్క ఏటీఎం కార్డు బయట పెట్టకపోతే. ఓకే సరే అక్క, ఇప్పుడు ఈ గొర్రెల స్కీమ్ బయట పెట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా? అంటే బయట పడుతూనే ఉన్నది కదా, పెట్టుడే ఉంటుంది. అధికారులు తన పని తాను చేసుకొని పోతారు, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అందులో ఎంత పెద్దోడు ఉన్నా కూడా ఎవరిని వదలదు. ఏ స్కామ్ అయినా సరే, భూ దందాల స్కాము, ధరణి స్కామ్ అయినా సరే, గొర్రెల దందా అయినా సరే, లేకపోతే విద్యుత్ దందా అయినా సరే, సివిల్ సప్లై అయినా సరే, ఇంకా ఎక్కడ స్కాములు చేసినా, టీఎస్పీఎస్లోనైనా సరే, ఎవడు ఎక్కడ స్కాములు చేసినా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు, చూస్తూ ఉండండి. ఎవరు విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా 25 మందికి నోటీసులు ఇస్తే 24 మంది సమాధానం చెప్పారు. కేసీఆర్ ఒక్కడు ఇంకా టైం కోరుతుండు. టైం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? నాకెట్టా తెలుసమ్మా అది టైం ఇచ్చే అవకాశం ఉందా లేదా అని. ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం కూడా లేదు, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇద్దరు కలిసి లోపాయికార ఒప్పందాలు ఏమైనా జరిగితే టైం ఇస్తారు, లేదా కేసు పూర్తి కొట్టేస్తారు, లేదా యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల విషయంలో ప్లాంట్లా ఇస్తాడేమో. టైం ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? 24 మంది ఇచ్చిన 25కి వచ్చింది ఏంది? నువ్వు ఛత్తీస్గఢ్ విషయం అడిగినవేమో. నేను కొనుగోలు విషయం ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేశారు కదా, ఛత్తీస్గఢ్లో అది స్కామ్ కూడా ఉన్నది. కాబట్టి ఎవరు నోటీసులు ఇచ్చినా కూడా కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఒకవేళ ఛత్తీస్గఢ్ నోటీసులకు ఆన్సర్ చెప్పకపోతే పాపం వాళ్ళ మిత్రులైనటువంటి బీజేపీ వాళ్ళు కాస్త వీళ్ళకి ఊరట ఇస్తుండొచ్చు. ఆ ఊరట పర్మనెంట్ కాదు, ఈడ ప్రభుత్వం మాది నడుస్తుంది. చేసిన అన్నిటికీ కూడా అన్నీ ఒకరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యుత్ అక్కడి నుంచి కొనుగోలు చేసినా ఇక్కడ ఎంత రేట్లు వెచ్చి ఇచ్చిర్రు, ఎంత రేటు కొనుగోలు చేసిండ్రు అనేది పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కదా. దాన్ని ఎప్పుడు ఎవరు వదలరు, ఒకరోజు లేకుంటే ఒక రోజు అన్నా మొత్తం బయటపడతాయి. కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయక్క ఒకవేళ వాళ్ళు తప్పిదాలు బయటపడితే? నేను అదే చెప్పిన కదా, మీరు అడగగానే జైల్లో తీసుకొని పోయి డబల్ బెడ్రూమ్ ఇల్లు క్లియర్గా రెడీ చేసి పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడో ఒకరోజు తప్పదు అది. ఎంత పెద్దోడికైనా తప్పు చేసిన ఎవ్వరు వదలదు ఈ ప్రభుత్వం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నాకు తెలిసి అయితే పక్కా జరుగుతుంది ఆ విషయంలో. ఓకే అక్క, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఆల్రెడీ. 6 గ్యారంటీల సంగతి ఇందాక అమలు అయితే ఇంకా ఇప్పుడు నువ్వే ఇందాకనే నాతో చర్చించినట్టున్నావు. అంటే ఇప్పుడు వేగవంతం చేస్తారా పనులు? ఇంకేమున్నాయి, చేసేటివి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రైతుకు ఇవ్వాలి, 2వ పంటకి 15,000 ఇస్తామన్నాము, 2,500 ఇవ్వాల్సింది ఉన్నది, అది కూడా ఇస్తాము. రైతు రుణమాఫీ చేసేస్తున్నాము. ఇంకేం కావాలి మీకు? రైతు రుణమాఫీ కాంగ్రెస్ తోటి కాదు, అది మాటల వరకే ఉంటుందని తినబోతు రుచి చూడడం ఎందుకు? రెడీ పెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు. రాజీనామా పత్రం రెడీ పెట్టుకో, బై ఎలక్షన్ వస్తుంది, ఆ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం. ఇక మీ బావమరిది ఎట్లన్నా జైలుకు పోతారు, నువ్వు కూడా మాజీ అయ్యి జైలుకు పోదువు కానీ అని రేవంత్ రెడ్డి గారు. ఇంకో మాట ఏమంటుండు, ఈ రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు పూర్తిగా 6 నెలల్లో అమలు చేస్తాను అట్లా మార్చుకున్నాడు. ఇప్పుడు తన రాజీనామాని ఇట్లా మార్చుకున్నాడా? సరేలే, ఆ రోజు మాట్లాడిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి కదా, దానికి కట్టుబడి ఉంటాడేమో. ఒకసారి ఆయన దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకోండి, ఆయన ఆన్సర్ తీసుకోండి. దాని తర్వాత మిగిలిన 6 గ్యారంటీల గురించి మాట్లాడదాం. ఆ రోజు మేము నెరవేర్చని రోజు మీరు వచ్చి మమ్మల్ని అడుగుండి. మేము ప్రజాపాలన నడిపిస్తున్నాం, ప్రతి గ్యారంటీ ప్రజలకి ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నది. 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తున్నాం. ఆల్రెడీ దాని మీద ఫండింగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ చేయబోతున్నాం. రైతుకి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేసినాం, అంటే చొప్పున ఇచ్చేసినాం.
అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం. 30,000 ఉద్యోగాల భర్తీ చేసినాం. 500 రూపాయలకు గ్యాస్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి మేము చెప్పిందల్లా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాస్త సమయం కావాలి, ఎందుకంటే 100 రోజులు ఏమో ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ముందేమో కేసీఆర్ మనం అనుకున్నది 5 లక్షల కోట్లు అనుకుంటే పూర్తి స్థాయిలో చిట్ట బయట పెడితే 10 లక్షల కోట్లు కూడా దాటిపోయే పరిస్థితికి ఉంది. కాబట్టి ఆ అప్పుకి వడ్డీ గడుతూ ఇచ్చినటువంటి పథకాలకు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ 350 కోట్లు ప్రతి నెల ప్రభుత్వం మీద భారం పడుతున్నా కూడా ప్రజలకు మహిళలకు ఇచ్చినటువంటి సౌకర్యాన్ని ఎక్కడ కూడా విఘ్నం కలగకుండా దానికి ఈరోజు పూర్తిగా 350 కోట్ల రూపాయల ఆర్టీసీకి లాభం చేస్తూ ప్రభుత్వం నష్టమైన మహిళల కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం మహిళలకు అన్ని విధాల సౌకర్యాలను ఇచ్చి 200 యూనిట్లు అయినా సరే మహిళలకు ఉపాధియే, 500 రూపాయల గ్యాస్ అయినా మహిళలకే, ఉచిత బస్సు అయినా మహిళలకే. ఈరోజు ఆరోగ్యశ్రీలో కూడా కొత్తది ఇంకొకటి కూడా యాడ్ చేసిండ్రు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అన్నాము, దానికి కూడా ప్రతిపాదన రెడీ అయిపోయింది. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఇంకా మీరు ఏం అడుగుతారో ప్రజలకు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం మేమేం మా పైసలు తీసిస్తలేం కదా. రేవంత్ రెడ్డి పైసలు, కల్వ సుజాత పైసలు, ఇంకో లీడర్ పైసలు కావవి. ప్రజాధనం ప్రజలకే అంకితము. వాళ్ళ దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలైన ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఆ ధనాన్ని ప్రజలకు, పేద ప్రజలకు ఫలాలు అందాలి. మా లక్ష్యం అదే. మేము ఆ లక్ష్యమే నెరవేరుస్తాము. ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు. ఈరోజు మీరు చూసిండొచ్చు, సెక్రటేరియట్కి పోతే ఎక్కడ చూసినా జనం, ఏ మంత్రి ఇంటికి పోయినా జనం, ఏ ఎమ్మెల్యే ఇంటికి పోయినా జనం, ఎక్కడ చూసినా జనం ఉన్నది. గతంలో ఎమ్మెల్యేల ఇళ్లకు జనాల్ని రానియకుండ్రి, మంత్రుల ఇళ్లకు జనాలు రానియకుండ్రి, సెక్రటేరియట్కి రానియకుండ్రి. ఈరోజు ప్రజాభవన్ పూర్తి స్థాయిలో ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది. అక్కడ కూడా ఇచ్చిన కంప్లైంట్ల మీద పూర్తిగా విచారణ జరిగి 1 by 1 సాల్వ్ అవుతున్నాయి. ఇంకేం కావాలో చెప్పండి, చేసుకుంటూ పోతాం. ఇప్పుడు గొర్రెల స్కీమ్లో డబ్బులు డీడీల రూపంలో కట్టిన గొల్ల కుర్మలకు ఎలాంటి శుభవార్త చెప్తారా, లేదంటే కేసు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత నన్ను అడగండి, నేను కూడా మీకు దాని మీద వివరణ ఇస్తాను. అంటే మా ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాని మీద మేము చూద్దాం. ఎందుకంటే ఈ స్కామ్ పెద్ద స్కామ్, నార్మల్ స్కామ్ కాదు, 100 కోట్ల రూపాయల స్కామ్. దాన్ని ఏ విధంగా వసూలు చేస్తారు, ఏ విధంగా ప్రజలకు అందిస్తారు అనే దాని మీద నేను ప్రభుత్వం మాట, మా రాష్ట్ర ప్రభుత్వం మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత నేను దాని మీద అడగండి, నేను ఆన్సర్ చెప్తాను.